అధ్యక్ష, ఇదే అంశానికి సంబంధించి అధ్యక్ష మన బడ్జెట్ సమావేశాలలో 16 మార్చి నాడు ఇదే అంశం నేను లేవనెత్తినప్పుడు అధ్యక్ష గౌరవ మంత్రి గారు త్వరలో ఇమీడియట్గా ఈ ₹4 ఇన్సెంటివ్ ఏదైతుందో అది పాడి రైతుల ఖాతాలోకి పంపిస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది మార్చి నాడు అధ్యక్ష. క్యాలెండర్లో పేజీలే కాదు అధ్యక్ష, క్యాలెండరే మారింది అధ్యక్ష. కొత్త సంవత్సరమే వచ్చింది. కానీ ఇప్పుడు గౌరవ మంత్రి గారు ఇప్పుడు కూడా షార్ట్లీ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు అధ్యక్ష. మరి ఆ షార్ట్లీ ఎప్పుడు వస్తుందో అనే సందేహం రైతులలో భయాందోళన ఉంది అధ్యక్ష. అధ్యక్ష, అలాగే 2015-16 సంవత్సరానికి సంబంధించి అధ్యక్ష బడ్జెట్లో మనము ఈ ₹4 ఇన్సెంటివ్ కోసం 12 కోట్లు కేటాయించుకున్నాము. కానీ వాస్తవంగా మనకు అవసరమైంది 46,30,00,000 అధ్యక్ష. 15-16లో మనకు 46,30,00,000 అవసరమైనప్పుడు మనం కనీసం 16-17 బడ్జెట్లోనన్నా 46 కోట్ల కన్నా ఎక్కువ కేటాయించుకోవాల్సి ఉండింది అధ్యక్ష. కానీ 16-17లో మంత్రి గారు ఇచ్చిన సమాధానంలో ఉంది 20,33,00,000 మాత్రమే కేటాయించినాం అధ్యక్ష. సో దీన్ని దృష్టిలో పెట్టుకోని అధ్యక్ష ఈ సంవత్సరం మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం 72 కోట్లు అవుతుంది అధ్యక్ష. దయచేసి ఇందాక జీవన్ రెడ్డి గారు చిన్నారెడ్డి గారు చెప్పినట్టుగా ప్రోత్సాహకం సపరేట్గా ఇవ్వకుండా పాల బిల్లుతో పాటు ఇది ఇచ్చేటట్టుగా చేయాలంటే మనం ఇప్పుడు రానున్న 2017-18 బడ్జెట్లో ఖచ్చితంగా 80 కోట్లకు తగ్గకుండా ఈ ₹4 ఇన్సెంటివ్ కోసం ప్రభుత్వం సపరేట్గా దీనికోసం 80 కోట్లు కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, అలానే రైతులు అధ్యక్ష పాడి రైతులు పశుగ్రాసం లేక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అలానే సరిపడ మందులు కూడా వెటర్నరీ హాస్పిటల్స్లో ఉండట్లేదు. మంత్రి గారు దానిపైన దృష్టి పెట్టాలని, మరీ ప్రత్యేకంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పశు వైద్యశాలల్లో ఇప్పటికీ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉండట్లేదు అధ్యక్ష. ప్రభుత్వం తరపున ఎక్కడన్నా కుక్క కాటుకి గురవుతే అధ్యక్ష ఒక్కొక్క పశువుకి 600 నుంచి 1000 రూపాయల వరకు ప్రైవేట్ క్లినిక్ దగ్గరికి వెళ్ళి ఇప్పించుకోవాల్సి వస్తుంది. రైతులకు బాగా భారం అవుతుంది అధ్యక్ష. అది దృష్టిలో పెట్టుకోవాలని, అలానే అధ్యక్ష ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో RIDF నిధులతోటి 60 లక్షలతోటి రైతు శిక్షణ కేంద్రాలని, అలానే 10 లక్షలతోటి వ్యాధి నిర్ధారణ కేంద్రాలని ప్రతి నియోజకవర్గంలో కన్స్ట్రక్షన్ చేసినారు అధ్యక్ష. కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కేటాయించలేకపోవడం వల్ల ఈ బిల్డింగ్స్ ఏవైతే ఆల్రెడీ రెడీగా ఉన్నాయో అవి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు అధ్యక్ష. సో నేను గౌరవ మంత్రి గారిని కోరేది సిబ్బందిని అలాట్ చేసి ఈ బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో